ఆపరేషన్ సక్సెస్ అయితే అది మృత్యుని జయిస్తుంది. మీరందరూ హ్యాపీగా ఉంటారు. నా కూతురు మాత్రం డాన్స్ పోటీల్లో ఓడిపోయి ఏడుస్తూ కూర్చుంటుంది. మీ కూతురు బ్రతకడానికి నేను హెల్ప్ చేస్తుంటే నా కూతురు గెలవడానికి మీరు నాకు హెల్ప్ చేయాలి. ఇది రిక్వెస్ట్ కాదు, కండిషన్. ఏం చేయాలి నేను? ఆద్య ఓడిపోవాలి. పాప అక్కడ చావు బతుకుల మధ్య ఉంది. నా కూతురు కూడా గెలుపు ఓటమిల మధ్య ఉంది. పాపకి ప్రాణాలు కావాలి, నాకు పరువు కావాలి. కాబట్టి ఆద్యను ఓడించి పాపని బ్రతికించండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పాప ప్రాణాలని అడ్డం పెట్టుకుని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నావా? ఎగ్జాక్ట్లీ. నీ ఊళ్ళో ఫ్యాక్టరీ కట్టాలని వచ్చాను, అన్నయ్య అడ్డుకున్నాడు. వెస్టర్న్ డాన్స్ స్కూల్ స్టార్ట్ చేశాను, ఆద్య అడ్డుకుంది. ఇలా నేను ఏ స్టెప్ వేద్దామనుకున్నా అడుగడుగునా నాకు అడ్డుపడుతూ ఉంటే నా ఉనికిని కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. ఇంత సంపాదించి నాకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకొని ఈ అయోధ్య లంకలో చేతకందాన్లాగా మిగిలిపోవాల్సి వస్తుంది. అది నాకు నచ్చలేదు. అందుకే ఆద్య డాన్స్ చేయడానికి వీలు లేకుండా చేస్తే దానికి సపోర్టుగా మీ అమ్మ జానకమ్మ పెద్ద త్యాగమూర్తిలాగా వచ్చి పిల్లలకి తకదిమితోం అంటూ కొత్త పాఠాలు నేర్పిస్తూ వాళ్ల గెలుపులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు ఆ జానకి మీతో పాటు హాస్పిటల్లో ఉండాలి. అక్కడ నా కూతురు గెలవాలి. ఇదే నా కండిషన్. పచ్చగా ఉన్న ఊరిని నాశనం చేయాలనుకుంటున్నావు. ఇది మంచిది కాదు. మనం ఇప్పుడు మంచి చెడుల గురించి ఆలోచించుకుంటే ఏం ప్రయోజనం లేదు మిస్టర్ శౌర్య. పాప ప్రాణమా, ఆద్య గెలుపా, రెండే రెండు. ఆలోచించుకోండి. బాగా ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకుంటే ఆపరేషన్ చేయడానికి మా డాక్టర్ రెడీగా ఉన్నాడు. జానికి హాస్పిటల్లో ఉంటే పాప బ్రతుకుతుంది. ఆలస్యం చేయకండి. ఆద్య ఓడిపోతే మీ నాన్న పరువు పోతుందేమో, ఊరు నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అని అనుకుంటే అక్కడ పాప ప్రాణాలు పోతాయి. బ్రతికుంటే ఎక్కడైనా బ్రతకొచ్చు. ప్రాణం కాపాడుకోవడం ముఖ్యం కదా. వెళ్ళండి, వెళ్ళి బాగా ఆలోచించుకొని మీ నిర్ణయం చెప్పండి. ఏంటి సార్ ఇది? రామా,